wristwatch is broken. My shoes are untied. Time is a ticking. So is the tide. ఇక్కడ నా అవసరం చాలా ఉంది బేబీ. నేను కూడా నిన్ను మిస్ అవుతాను బంగారం. ఓకే బేబీ, లవ్ యూ. ఎవరు మావయ్యా? పక్కింటి ఆంటీయా? పక్కింటి ఆంటీ అయితే నేను ముద్దెందుకు పెడతానయ్యా? మా ఆవిడతో మాట్లాడుతున్నాను. ఏ లేదు, 60 ఏళ్ళు వచ్చినా ఇంకా పిల్లలతో రొమాంటిక్ గా మాట్లాడుతుంటే డౌట్ వచ్చింది. ఆకర్షణ కొన్ని రోజులు ఉంటుంది ప్రసాద్. తర్వాత రిలేషన్ నిలబెట్టేది, నడిపించేది వాళ్ళిద్దరి మధ్య స్నేహం, ప్రేమ, అండర్స్టాండింగ్. ఇప్పుడు కూడా నేను లేకపోతే ఏమీ తోచదలుతుందయ్యా మీ అత్తయ్య. పెళ్ళయ్యాక కూతురు అత్తారింటికి, ఉద్యోగం పేరుతో కొడుకు సిటీకి వెళ్ళిపోతారు. చివరిదాకా కలిసి కాలక్షేపం చేసేది భార్యాభర్తలేనయ్యా. జనరేషన్ మారిపోయిందండి. చివరిదాకా నిలబడేంత దమ్ము ఇప్పుడున్న రిలేషన్స్కి లేవు. సగం యుగాలతో విడిపోతుంటే సగం మంది ఇండిపెండెంట్గా ఉండాలని విడిపోతున్నారు. మొబైలు, టీవీ, ఓటీటీ, పబ్స్, షాపింగ్ మాల్స్, ఇలా కాలక్షేపం చేయడానికి ఆల్టర్నేటివ్స్ చాలానే ఉన్నాయి. ఇంక మనిషి తోడు ఎందుకండి? వినడానికి విల్లింగ్గా ఉంటే చెవులు పగిలేదాకా నేను సొలి చెప్తాను. మీ ప్రవచనాలు వినేంత టైం లేదు, నాకు పని ఉంది. మరి ఎందుకయ్యా అడిగావు? నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు? నాన్న ఏం వండమంటారు? అల్లుడు ఏం తింటావు? మళ్ళీ అస్థికిలో పెండా కూడా వండుతుంది. నాకంత ధైర్యం లేదు, బయటికెళ్ళి తింటాను. అస్థికిలా? అదేం కూర? మొన్న బెండకాయ ఫ్రై మాడిపోయింది నాన్న, దాన్నే కామెంట్ చేస్తున్నాడు. తప్పులా నాకు జరగవేటి ప్రసాద్. ఒక్కోసారి కూర మాడిపోతుంది, దానికేంటి? అల్లుడు కోడి తెచ్చాను, అమ్మాయి అద్భుతంగా చేస్తుంది. ఎలా వండుతావో రెసిపీ చెప్పవే. ఒక కుండలోకి నీళ్ళు తీసుకొని కోడి శవం చుట్టూ తిరుగు. మీ నాన్న కుండకు బొక్కలు పెడుతూ ఉంటాడు. శవాలు కాల్చుకునే దాన్ని తీసుకొచ్చి కట్టబెట్టేశావు నాకు. కోడి కూర గురించి చెప్పమంటే దహన సంస్కారాల గురించి చెప్తుంది అది. అది కాదమ్మా, కోడికి ఏకలు పీకి కడుపులో పేగులు తీసి బోటి కర్రీ చేయాలా? చూసారా, కోడి పేగులు వండేస్తుందంట. ఏకలతో పకోడి, చర్మంతో సూపు చేసేస్తుందంట. కడుపు నిండా తినండే. ఆడెవడో బొకడాగాడు చైనా నుంచి కరోనా వైరస్ వదిలాడు. దీని వంట తింటే ఏ కోడియో పేగియో దిక్కుమాలిన వైరస్లన్నీ పుడతాయి. ఇండియాని దుమ్మెత్తి పోస్తారు. క్షమించండి మావయ్య, ఈ పాపంలో నేను పాలు పంచుకోలేను. అది కాదు ప్రసాద్. అల్లుడు అల్లుడు నేను చెప్పేది ఒకసారి వినవయ్యా. నాకు వంట రాదులే నాన్న, మీరెందుకు ఇబ్బంది పడ్డం? హోటల్ నుంచి కర్రీ తీసుకునండి. హోటల్ నుంచి కర్రీయా? ఎందుకమ్మా, నేనున్నానుగా. ఎలా చేయాలో చెప్తాను, పద. ఓ మావయ్య గారు, స్మెల్ అదిరిపోతుందండి. నన్ను పిలవకుండా తినేస్తున్నారు. నువ్వే కదా అస్థికులు పిండా కూడా అన్నావు. పిలిస్తే ఫీల్ అవుతావని. ఓ, అందుకని పిలవకుండా పందిలా తింటున్నారు అంతేనా? నిన్నెవడో తినొద్దని చెప్పలేదు. ఓ, అలా బతిమలాడితే తినకుండా ఎందుకుంటాను? డెఫినెట్గా తింటాను. థ్యాంక్ యూ. అల్లుడు సిగ్గు లేకుండా తిను. ఐ మీన్ సిగ్గు పడకుండా తిను. బాగుంది. యూట్యూబ్లో చూసి వండావా? మా నాన్న చెప్తే వండాను. అత్తగారు అడ్డగాడిదిలా అంతలావుగా ఎందుకున్నారో ఇప్పుడు అర్థమైంది. కిచెన్లో కష్టాలు పడేది మీరన్నమాట. దీన్ని బట్టి చూస్తే అత్తగారు మిమ్మల్ని మిస్ అవ్వట్లేదు, మీ వంటను మిస్ అవుతున్నారు. ఇష్టమైన వాళ్ళ కోసం వంట చేస్తే కష్టం ఎలాగవుతుంది? అల్లుడు లివర్ తింటావేటి? మీ అమ్మాయి నీ లెవెల్ ఏంటని అడుగుతుంది, మీరేమో లివర్ తింటామని అడుగుతున్నారు. అంతరంగా లాకర్ కట్టడానికి పరాకాష్ట అంటే ఇదే. చీకిని తినకుండా వెళ్ళిపోతున్నాడేటి? రావు గారు, ఆల్ట్ బాలాజీ సబ్స్క్రిప్షన్ ఉందేంటి? ఈ మధ్యన వీడియోస్ చాలా బాగున్నాయి. ఏంటండి డెలగొన్నారు? రెంట్ కట్టలేదని ఓనర్ రాధికతో అసభ్యంగా మాట్లాడాడంట. రాధిక పుట్టింటికి వెళ్ళిపోతా, నీతో ఉండి అందరితో మాటలు పడలేనంటుంది సార్. ఈ ఆడవాళ్ళంతేనండి, 70 కావాలి ఇప్పటికి. తను అన్న దాంట్లో తప్పే ఉంది సార్. మనం మార్నింగ్ ఆఫీస్కి వచ్చేస్తాం. ఆడవాళ్ళే కదా సార్ అప్పులతో మాట్లాడేది. ఇంకా ఎన్నాళ్ళు భరిస్తుంది? హాయ్ రావు గారు. హాయ్ జైత్రి. హలో. క్లయింట్ విజిట్ ఉండొచ్చు, ఖచ్చితంగా వర్క్ ప్రోగ్రెస్ అడుగుతారు, కాన్ఫిడెంట్గా ఉండండి. లేదు కార్తిక్, ఈసారి శాలరీ క్రెడిట్ అయితేనే వర్క్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో శాలరీస్ ఇవ్వలేం ప్రసాద్,
కొంచెం ఓపిక పట్టండి. ఇంకా ఎన్నాళ్ళలోకి పట్టాలి కార్తీక్? ఆఫీస్ రావడం డబ్బులు లేక రావు గారు లిఫ్ట్ అడుక్కుని వస్తున్నారు తెలుసా? లిఫ్ట్ ఇచ్చినట్టే ఇచ్చి పాన్ షాప్ దగ్గర ఆపి కింగ్ సిగరెట్ కొనమన్నాడు కార్తిక్. 18 రూపాయలు సిగరెట్ 2 సెంటర్ ఫెషల్ తీసుకున్నాడు. చచ్చా, జనాలు మరీ కమర్షియల్ అయిపోయారండి. ఇక్కడ అందరూ కమర్షియలే కార్తీక్. బ్రతకాలంటే భోజనం చేయాలి అంటే మాకు శాలరీ కావాలి. ఏం పీకడానికి పని చేస్తున్నాం మేము. ఐ నో ప్రసాద్, బట్ వీవ్ బీన్ ఫేసింగ్. తిరగలేడు ఎస్కేప్ అవ్వాలని చూడకు. ఇంట్లో ఎనపరాడే దొబ్బుతున్నారు కార్తీక్. ఇక్కడ ఎందుకు పని చేస్తున్నాం కూడా అర్థం కావట్లేదు. ఏంటి ప్రసాద్ వాయిస్ రేజ్ అవుతుంది? డీసెంట్ గా బిహేవ్ చేయి. వాయిస్ రైజ్ అవుద్ది కార్తీక్. చేతిలో రూపాయి లేదు, ఇంట్లో పెళ్ళం లేదు, ఆఫీస్ లో ప్రాజెక్ట్ లేదు, శాలరీ అడిగితే నీ ఆన్సర్ లేదు. వాయిస్ రైజ్ అవుతా? ఎందుకు పని చేస్తున్నా ఇక్కడ? మాట్లాడండి రావు గారు మీరు. ప్రసాద్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏంట్రా బిహేవ్ యువర్ సెల్ఫ్? బొక్కలో ఉద్యోగం బొక్కలో కంపెనీ మన తప్పుతున్నాను నేను. నువ్వు లేకపోతే ఇక్కడ ప్రాజెక్ట్ ఏం ఆగదు. నేనున్నా కూడా ముందుకెళ్తా తెలుసా? రిజైన్ చేసి 2-3 నెలలైంది. ఇప్పటిదాకా రిలీవింగ్ లెటర్ ఇవ్వాలని కామన్ సెన్స్ కూడా లేదు నీకు. రిలీవింగ్ ఇస్తున్నా, వెళ్ళిపో. ఈ జాబ్ కోసం బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అదే పెద్ద కంపెనీ వెయిట్ చేస్తాం. వస్తాంలే. జయత్రి, వాడికి రిలీవింగ్ లెటర్ రెడీ చేయి. కార్తీక్ రిలాక్స్. ప్రసాద్ చెప్పింది కూడా కరెక్టే కదా. శాలరీస్ ఇవ్వకపోతే ఎన్ని రోజులు వర్క్ చేస్తారు? ఇంట్లో ప్రాబ్లమ్స్ ఆఫీస్లో, ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఇంట్లో రుద్దటం మీకు అలవాటే కదా. వాళ్ళ ప్లేస్లో నువ్వుంటే ఏం చేసేవాడివి కార్తీక్? సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని సర్ది చెప్పాలే గానీ ఇలా సీరియస్ అయితే ఎలా? వాళ్ళని ఎలా కూల్చాలో ఆలోచించు ఇప్పుడు. There's some stains on your photo. Little cracks on your rust. మీరు సీరియస్ అవ్వకుండా ఉండాల్సింది సార్. కావాలంటే ఈ కంపెనీ కార్తిక్ ఎప్పుడో క్లోజ్ చేసేవాడు. మనకు శాలరీస్ ఇవ్వాలి కాబట్టి ఇంకా క్లయింట్స్ చుట్టూ తిరుగుతున్నాడు. నేను మీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది సార్. కొత్త ప్రాజెక్ట్ చేతిలో ఉంది. ప్రూవ్ చేసుకుందాం సార్. ఒక్కోసారి తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు తారుమారు అవుతాయి. ఊరుకొని రావు గారు మీరు మరిన్ని. ఉడిపి హోటల్లో కూడా ఉబ్బరుగా ఎవడు ఉద్యోగం చేయడు. పులి కోసం కష్టపడతాడు, కడుపు నింపుకుంటాడు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఏంటండి? మీకు నా ప్రగాఢ సానుభూతి అండి. యా ఒక్కసారి అటు చూడండి. ప్రసాద్, ఐ లవ్ యూ. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఏమైందండి? సత్య గారు, సత్య గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఏమైందండి? కాదు, నా అందం చూసి మోర్చొచ్చి పడిపోయాడు. అంటే షాక్ వల్ల వచ్చిన పారాలసిస్ అనమాట. సార్ సార్ తాళాలు పట్టుకోండి సార్, తాళాలు పట్టుకోండి సార్. ప్రసాద్ గారు, సార్ 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 లేవండి సార్, సార్ లేవండి సార్, సార్ లేవండి సార్, కూర్చోండి, కూర్చోండి సార్. ఎలా ఉంది సార్? ఏమైంది సార్? ఉప్పలవాలు వీడియోస్ చూసి కూడా ఉలిక్కిపడిన మీరు నెల్లూరు నిర్జార్ గారిని చూసి నేల నాకేశారు. మరే పిల్ల మరి రాజు పిల్లకలేసుకున్నట్టు అవతారం ఏంటి సార్? ప్రసాద్, నీకోసమే మోడర్న్ గా రెడీ అయ్యా. బాగుందా? సార్ 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 ప్రసాద్ గారు, సార్ ప్రసాద్ గారు, సార్ నీరజా గారు, కామన్ సెన్స్ ఉందా? పిల్లోని పట్టుకొని భయపెడుతున్నారు. ఈ డ్రెస్ లో ఇన్స్టా రీల్స్ చేసుకుంటే బోల్డ్ అండ్ లైక్లు వస్తాయి. బాయ్. సార్, సార్ లేవండి సార్, లేవండి సార్. ఆవిడ పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది సార్. పిచ్చి ప్రేమ సార్. తను మీకోసం మోడర్న్గా తయారైంది, రక్తంతో లవ్ లెటర్ రాసింది. తన ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి నానా బాధలు పడుతుంది సార్. ఈ మధ్యన పిద్దురులతో పాటు ప్రోగ్రాంలు కూడా చేస్తున్నాయి కట్రా. ఇలా మీ ఇద్దరి ప్రేమ మధ్య నేనెంతులే. ప్రసాద్, ఐఎమ్ సారీ. నేనే నీ పరిస్థితి కొంచెం అర్థం చేసుకొని ఉండాల్సింది. కానీ కొంచెం టైం కావాలి. మనందరం కలిసి పనిచేస్తేనే ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది. నీకు బయట ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే నేనేం ఆపను. లేదు కార్తీక్, నేనే కొంచెం ఆలోచించాల్సింది. ఐఎమ్ సారీ. ఈ మంత్ ఎండ్ కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగితే క్లయింట్ కూడా రిఫరెన్సెస్ ఇస్తామన్నారు. 1 month లోనా? అంత షార్ట్ టైం అంటే కష్టం కార్తీక్, మనం సరిపోం. లెట్స్ ట్రై. ఈలోగా నేను ఆల్టర్నేటివ్స్ కూడా ఆలోచిస్తాను. వాట్ డూ యు మీన్? అంటే వేరే వాళ్ళతో కొలా ప్లాన్ చేస్తున్నావా? నాట్ ఎగ్జాక్ట్లీ, ఐ లెట్ యు నో. కార్తీక్,
క్యూట్గా ఉంది. ఎవరి పాప? పాప మరే పేపాన్ని పట్టుకుని పాప అంటాడేంటి? కార్తీక్, నేను నీరజాని. ఓ మై గాడ్, నీరజ్ గారు, ఐ డోంట్ బిలీవ్ దిస్. మోడర్న్ డ్రెస్ లో మడోనాలో ఉన్నారు తెలుసా? ఇది కల్దుబ్బయ్యా? అసలు ఏమ్మాయి చేసేవాళ్ళు శామ్ క్యారెక్టర్. కార్తీక్, నేను జెస్సీ. అబ్బా, వాయిస్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఉందండి. జెర్సీని పట్టుకుని జెర్సీ అంటాడేంటి? కార్తీక్, మేము వర్క్ చేయాలంటే నీరజ గారిని దూరంగా పెట్టు. ఆవిడతో నీకేంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లమా? ఇలా విచిత్రంగా వికృతంగా వస్తే పెరాలసిస్ వచ్చేస్తుంది కార్తీక్. డూ వన్ థింగ్, నీరజ్ గారు, ఈ 1 month మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకోండి. ఓకే కార్తీక్. వింటున్నావా వింటున్నావా ప్రియా? చూడు కార్తీక్ ఎలా కోపడుతున్నాడు. ఏ దొంగ, ప్రేమన్న చోటే కోపం ఉంటుంది కదా. నీరజ గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయండి. అది విరహవేదన. ఓకే, యు గైస్ హావ్ ఫన్. బనతో పట్టుకుని ఫన్ అంటాడేంటి? కార్తీక్, కార్తీక్, ప్రసాద్, మనం ఇన్స్టా రీల్స్ చేసుకున్నంత. రావు గారు, రావు గారు, రావు గారు, కాపాడండి. రావు గారు, భయపడకు ప్రసాద్, రా. రావు గారు, రావు గారు, రావు గారు, రావు గారు, చేతులు ఎత్తేసారా? ప్రసాద్ రావు రా. గారు, రావు గారు క్షేమంగా తీసుకురండి సార్. రావు గారు. ఈడేంటి ల్యాప్టాప్ పట్టుకుని ఎంతసేపు ఆలోచిస్తున్నాడు? ఎంత రేట్ కమ్మేద్దామని డైలమాలో ఉన్నాడా? ప్రసాద్, ఏం ఆలోచిస్తున్నావు? మా ఇంటికి రీసెంట్ గా 2 చుట్టాలు వచ్చారు కార్తీక్. సడన్ గా ఖర్చు పెరిగిపోయింది, ఎలా బ్యాలెన్స్ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఏం లేదు, ల్యాప్టాప్ నంత తీక్షణంగా చూస్తుంటే ఎక్కడ అమ్ముకు దొబ్బుతావా అని భయం వేస్తుంది ప్రసాద్. కేజీను 30 రూపాయలు. ఈ ల్యాప్టాప్ అమ్మితే సాయంత్రం సమోసా టీ కూడా డబ్బులు రా కార్తీక్. అంటే టీ సమోసా కోసం నా కంపెనీ ల్యాప్టాప్ అమ్మేస్తావా? అంటే ఏంటి కార్తీక్, ఈ బొక్కలో ల్యాప్టాప్ కి బావర్చిలో బిర్యానీ ఇస్తారనుకున్నావా? దేన్ని అలా తీసి పడేకండి సార్. దాని మీద చపాతీలు రుద్దితే షేప్ ఎంత బాగొస్తాయో తెలుసా? ఊరుకోండి మాస్టారు, ప్రధాన్ని కంటెంట్ లా మార్చుకుంటారు మీరు. కార్తీక్, నీకు కామన్ సెన్స్ ఉందా? పుష్కలంగా. అయితే బాగా ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టించవా? నాకు ఇడ్లీ సాంబార్ కావాలి కార్తీక్. కర్మ, వెళ్ళి మాదాపూర్ 100 feet రోడ్లో బాగా పదండి సార్. సార్ ఏం కావాలి సార్? 2 స్ప్రైట్ క్వార్టర్. సార్ మీకేం కావాలి? నాకు ముంతటి కళ్ళు నాటు సారా. అయ్యేం ఇక్కడ దొరకవు సార్. పూరి, వడ, ఇడ్లీ, బోండా ఈ మాత్రమే దొరుకుతాయి. అది ముందు చెప్పాలి. నాకు ప్లెయిన్ దోశ. నీకేంటి కార్తీక్? దోశ. నాకు మిల్లెట్ ఇడ్లీ సార్. మొహమాట పడకండి, కార్తీక్ ది బిల్లు తీసుకురా అమ్మా. అన్నా ఒక దోశ కూడా. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి సార్. థ్యాంక్స్ సార్. టిఫిన్ బాగుంది కదా? అదిరిపోయింది. హోటల్ ఓనర్ ఎవరో కానీ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నాడు సార్. ఎవరు సార్ మీ ఓనరు? ఆయనే సార్. నాందారావు, సెందిల్ రావు. ఏమప్పా డే నలుపూర్ణం అంగి సార్కో సాదా దోశ కూడా. ప్రసాద్, హోటల్ ఓనర్ మన రావు గారిలో లేడు? రావు గారు లా కాదు, రావు గారే. ఏమప్పా కార్తీకప్ప నల్లారికా? కప్ప. రావు గారు మీరు? మై సార్ ఈస్ ఫ్రమ్ చెన్నై. ఈ పుట్టుడు పుల్లట్ల బండి. ఆఫ్టర్ బిజినెస్ డెవలప్. మై సార్ ఈస్ టాప్. నౌ హీ గ్రో లైక్ 32. ఎంత ఇంగ్లీష్ నీకు కూడా రాదు కదా కార్తీక్. తమ్ముడు, ఇంగ్లీష్ ఎలాగో రాదు, కనీసం తెలుగునే మాట్లాడచ్చు కదా. ఏం చెప్పమంటావు అన్యా, ఇక్కడికి వచ్చే సగం మందికి తెలుగు రాదు. మనం చెప్పేదేమో వాళ్ళకి అర్థం కాదు. నాకేమో తెలుగు తప్ప ఏరే భాషే రాదు. అప్పుడు డ్యూలింగో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా. డ్యూయోలింగోనా? ఎస్, డ్యూలింగో ఇస్ ఎ ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ విచ్ ఈస్ పాపులర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇంగ్లీష్ ఎదగొడేత్రమన్యా, మనకు తెలుగు తప్ప ఏరే భాష రాదు. ఈ యాప్లో తెలుగు టు ఇంగ్లీషే కాకుండా స్పానిష్, కొరియన్ ఇంకా చాలా లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. అవునా? గొప్ప విషయం ఏంటంటే దీన్ని ఉపయోగించడం చాలా సులభం మరియు ఉచితం. నీకు అసలు టైమే తెలియదు, ఏదో గేమ్ ఆడుతున్నట్టు ఉంటది. తెలుగు టు ఇంగ్లీష్ రోజుకి 2 ఎక్సర్సైజులు చేస్తే చాలు, నెల రోజుల్లోనే నేర్చుకోవచ్చు. ఓహో. నన్ను బాగా మోటివేట్ చేసిన విషయం ఏంటంటే నువ్వు స్ట్రీక్స్ మెయింటైన్ చేస్తూ లీడర్ బోర్డుకి చేరుకోవచ్చు. రోజుకి 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది.
చాలా విషయాలు తెలిసే అనియా. తమ్ముడు, లాంగ్వేజెస్ నేర్చుకోవడంలో డ్యూలింగో యాప్ కన్నా బెటర్ ఆప్షన్ అయితే లేదు. ఇంకెందుకు లేటు, వెంటనే డ్యూలింగో యాప్ని డౌన్లోడ్ చేసుకో. ఓకే అనియా. అరే ఇంకో విషయం, రుబ్బు కలిపినప్పుడు నువ్వు దగ్గరలో ఉండకో. ఏ? నీ తల వెంట్రుకలని ఇందులోనే ఉంటున్నాయి. ఎయిర్ ఫాల్ అనుకుంటా. టిఫిన్లు చాలా బాగున్నాయి రావు గారు. గుడ్ రావు గారు. మొత్తానికి సెటిల్ అయ్యారు, సంతోషం. దుడ్డు మనలో మనకి డబ్బులేంటి రావు గారు? డే ఆ ప్లేట్లు కడిగి వాళ్ళని పంపించేసి ఇలా ముగ్గురిని పెట్టరా. సార్ పట్టుకోండి. ఓయమ్మా నీకు పని లేదు కానీ పో. రండి సార్. మీరు చూడడానికి కొద్దిమట్టంగా ఉన్నారు. బాండీలు కడగండి. పదండి. బాండీలా? ఏయ్, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అనంపలేమంటే పాప మా పెద్దవాడు అనవసరంగా ఉద్యోగం నుంచి తీశారు. మన రిలేషన్షిప్ ఇంతేనా రావు గారు? వెధవ డబ్బు కోసం ఇంతే. నువ్వు జీతాలు ఇకపోతే మేము పని చేస్తామేమో, మా స్టాఫ్ పని చేయరు. సాంబార్లో గరిటలు ముంచేసి కొడతారు. కుర్తి డబ్బులు ఒక 5 రూపాయలు తక్కువనే అడ్జస్ట్ అవ్వండి సార్. ఆవిడకు ఉద్యోగం మాత్రం తీయగండి సార్ ప్లీజ్. వస్తాను సార్. రావు గారు బాగా కమర్షియల్ అయిపోయారు ప్రసాద్. మామూలుగా నీ దగ్గర నుంచి ఎవడబడికి వెళ్ళినా బాగుపడుతుంది. అదేంటో. రమణి డార్లింగ్, ఎంత వయసు వచ్చినా నీ అందం ఏమాత్రం తగ్గలేదు తెలుసా? యు నాటీ. ఇదిగో ఇలాంటి చిలుపు పనులు చేస్తేనే నిన్ను అర్జెంటుగా చూడాలనిపిస్తుంది తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ రమణ అని మా కొలీగే. వాడు ఇంకా బతికే ఉన్నాడా? నీలాగే. హాయ్ డార్లింగ్. మా పనమ్మాయి శాలరీ అడిగితే చెక్ ఇచ్చా. ఇదిగో నైటు నీ డ్రీమ్స్లోకి వచ్చి అల్లరి చేస్తా. వెయిట్ చేయి. బాయ్ బాయ్, ఉంటానా? చూసా, మీ వయసు ఏంటి, ఆ పనులేంటి? టాబ్లెట్ వేసుకునే వయసులో టెమటెమలేంటి? కొంచెం తాతలా బిహేవ్ చేయండి. ఎవడరా తాత? నిన్ను అంకలంటే ఊరుకుంటావా? వయసు శరీరానికే గాని మనసు కాదు. ఏదో స్టంట్లు వేసే ప్రతివాడు వెనక ఏదో ఒక థియరీ ఉంటుంది. శశికళ డార్లింగ్, ఐ మిస్ యూ డియర్. ఏమా ప్రసాదు చాలా పీనాస్లా ఉన్నాడు. నీకేమైనా తినాలనిపిస్తే డబ్బులు నేనిస్తా, నన్ను అడుగు. మొహమాట పడకు. ప్రసాద్ నా విషయంలో బానే ఉంటాడమ్మమ్మా. ఓ, రవ్వ లడ్డు చేసి పెట్టనా? ఏం తిన్నా వామిట్ అయిపోతుంది. అలా అని తినకుండా మానేస్తావా? ఏదైనా కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి. కడుపుతా ఉన్నప్పుడు రకరకాలై తినాలనిపిస్తుంది. ఏదైనా కావాలిస్తే నన్ను అడుగు, నేను చేసి పెడతాను. సరే అమ్మమ్మా. ఇంకో విషయం, ఆడవాళ్లు కడుపుతా ఉన్నప్పుడు మగవాళ్ళు వేరే ఆడవాళ్లతో వెధవేషాలు వేస్తుంటారు. జాగ్రత్త. ప్రసాద్ అలాంటి వాడు కాదమ్మమ్మా. నీ నమ్మకమే నిన్ను కాపాడాలి. మీ తాతను చూడు, వీధికొక ఉంపుడు గత్తె. ఏ అర్ధరాత్రి ఎవరింటి మీదకొస్తారో అని భయపడి చస్తా. తాతయ్య? మీ తాతయ్యే. ఆడవాళ్లలో నప్ప, మగవాళ్లలో బావ. అన్నీ తింగర చేష్టలే. సరే సరే, నువ్వు వెళ్ళమ్మా, రెస్ట్ తీసుకో. నే చేస్తాను. పర్లేదమ్మమ్మా. వెళ్ళమ్మా, ఎళ్ళు, నే చేస్తాగా. చేతులు కడుక్కో. ఆడవాళ్ళు కడుపుతా ఉన్నప్పుడు మగవాళ్ళు వేరే ఆడవాళ్ళతో వెధవేషాలు వేస్తుంటారు. జాగ్రత్త. స్వాతి, ఏమైంది? ఆలోచిస్తున్నావు? నిద్ర పట్టలేదా? నిన్నొకటి అడగనా? ఏమనుకోవుగా? అడుగు. వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హస్బెండ్ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడని నీ డౌట్ అంతేనా? నాకు నువ్వు దొరకడమే గగనం, ఇంక వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్. ఆయన నన్ను ఎవరు చూస్తారమ్మా?
ఆ విషయంలో నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. నిజంగానా? పోనీ నువ్వు చెప్పు, ఈ ఫేస్కి అమ్మాయినా అంటే నా పడతారా మ్హూ. కదా? మరి ఇంకేంటి, మైండ్లో ఏం పెట్టుకోకుండా పడుకో. హ్మ్. గుడ్ నైట్. అవును, ఈ దిక్కుమాలిన డౌట్ నీకు ఎందుకు వచ్చింది? బామ్మ చెప్పింది. ఈ ముసిల్దాయి కృష్ణారామ అని జపం చేసుకోకుండా కొంపలో కొంపట్లాడుతుందా? చెప్తా నాకు. వద్దులే ప్రసాద్, ఆవిడ్ని ఏమనుకు, నా మంచి కోసమే చెప్పింది. పనికొచ్చే మాటలు చెప్పమను. కాపురాలు కూలిపోయేలాంటి విషయాలు చెప్తే బాగోదు. పడుకో. గుడ్ నైట్. హ్మ్. వాట్? వంకాయ పుల్స్ తీసుకొచ్చారా? రెంట్ కోసం వచ్చాను. నేను రామన్ గారికి ఇస్తాను. ఇప్పుడు పవర్స్ అన్ని నా చేతిలోనే ఉన్నాయి. అతన్ని పంపిస్తే అమాయకుని చేసి తిప్పుతున్నారుగా. ఆ చిన్న లోలు మరి కటక మృగం ఉన్నాడు, కోస్తే ఊరాన్ని సరిపోతాడు. ఏ నా బేబీని ఇంకొక మాట అన్నావనుకో తల గోడలోకి వెళ్ళిపోద్ది. అంత అమాయకంగా ఉండే నీరజ ఎంత హార్ష్గా మాట్లాడుతుంటే చూడలేకపోతున్నానండి. మారై అన్నీ మారై. అమాయకంగా ఉంటే నన్ను తీసి పడేశారు. అందుకే నా తెలివితేటలకు పదును పెట్టాను. అంటే ఇంతకుముందు మెదడు మ్యూజియంలో ఉండేదా? సెటైర్లు వేసావనుకో ప్రెస్ మీట్ పెట్టి పచ్చి బూతులు తిడతా. జాగ్రత్త. రెంట్ ఇస్తే వెళ్ళిపోతా. ఇంటికి రాబందులు వచ్చారు, తర్వాత ఇస్తాం. ఇట్టాంటి అని మన దగ్గర కుదరవు. మర్యాదగా రెంట్ ఇవ్వలేదనుకో డీసీఎం వ్యాన్ వేసుకొచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకుపోతా. కాల్మనే వాళ్ళకన్నా ఘోరంగా తయారయ్యారు కదండి. నీ పేనాస్తానో నాకు తెలుసుగా, రెంట్ ఎగ్గొడతావేమోనని. జెస్సీ, ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉండగా నేను నిన్నే ఎందుకు రిజెక్ట్ చేశానో తెలుసా? ఎందుకు? భయం వేసి. మనకి పెళ్ళి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరి అమ్మాయి ఎంత అందంగా ఉందని అందరూ నిన్ను చూస్తుంటే నేను పొస్సుగా ఫీల్ అవుతాను చేసి, అందుకే రిజెక్ట్ చేశాను. నేను నిజంగా అంత అందంగా ఉంటానా? అద్దం కూడా సిగ్గుపడేంత అందంగా ఉంటారు. మరి నా హెయిర్ స్టైల్? అట్టకట్టేసిన పీచు మిఠాయి, అగరత్తుల పొగ. ఎగ్జామ్స్ టైంలో అక్కడ కానీ స్లిప్పులు పెట్టుంటే ఇన్విజిలేటర్ వెతకడానికి పుష్కరం పట్టేది. ఈ పంటితోనో తల వెంట్రుకతోనో బస్సుల్ని లారీల్ని లాగడం టీవీలో చూడడమే. మీరు కానీ ట్రై చేసి ఉంటే ఆ తల వెంట్రుకలతో విమానాన్ని నేలకేసుకొచ్చేవాళ్ళండి. హెయిర్ తో బస్సులు లాగితే ఏమొస్తుంది ప్రసాద్? తల బంపర్ గుండిపోయి మొండు ఎక్కడో దారిలో పడిపోద్ది. సరిగ్గా చెప్పు ప్రసాద్. గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతారండి. అప్పుడు ప్రపంచం అంతా ఒక్కసారిగా మెడలో పట్టేసినా ఖాతరు చేయకుండా మీ వైపు తిరిగి చూస్తారు. అయితే నేను గిన్నీస్ రికార్డ్ కి ట్రై చేస్తా. శామ్, పిలిచావా ప్రసాద్? మనసులో తలుచుకున్నాను. మా అమ్మమ్మ తాతయ్య. ఆహా, హాయ్. ఎప్పుడో మన పెళ్ళిలో చూడడమే. సడన్గా వచ్చారేంటి? హాస్పిటల్లో చెక్ చేయించుకోవడానికి వచ్చారా? ముసలాళ్ళంటే హాస్పిటల్లో చూపించుకోవడానికి వస్తారా? సకల రోగాలు దానికే ఉన్నాయి. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, యు నో. 4 మెట్లు ఎక్కేటప్పటికి నడ్డి నొప్పి నడుము పట్టేసింది అంటారు. ఆయన మాటలు నమ్మకం బాబు. మా మనవరాల్ని ఇళ్ళోసుకుందని వచ్చా. సాయంత్రం బస్కి వెళ్ళిపోతారుగా. కొన్నాళ్ళ పాటు నాకు తోడుగా మనతోనే ఉంటారు. ఈయనేంటి బకెట్ తినేసాడా? మళ్ళీ అదొక ఖర్చు. బామ్మగారు, ఆయనేంటండి అవాకేరా ప్రోగ్రామ్కి ఆలోచించినట్టు ఎలా షాక్ అయ్యాడు? నిద్రపోతున్నాడు బాబు. నిద్రపోతున్నాడా? తాతయ్య, తాతయ్య. ఎస్ మై డియర్, వాట్ హ్యాపెండ్? కళ్ళు మూసి పడుకోవడం తెలుసు, కళ్ళు తెరిచి పడుకోవడం తెలుసు. నవ్వుతూ పడుకోవడం ఏంటండి? నేనంతే, కొంచెం వెరైటీ మనిషిని. వెరైటీ కోసం ప్యాంట్ మీదకి షర్ట్ కిందకి వేసుకుని తిరక్కండి. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో చాలా దారుణాలు చూడలేక చచ్చిపోతున్నాం. ఆ ప్యాంట్లు మా పుట్టింటోళ్ళు కొన్నాయే. పెళ్ళైన సంవత్సరం దాకా నిక్కర్లేసుకుని తిరిగాడు.
అంటే నువ్వు డిజైనర్ సారీ కట్టుకొని తిరిగేదానివా? గోని సంచులు కట్టుకు తిరిగేది. ఇది మాట్లాడటమే. ఇప్పుడు అవన్నీ ఎందుకులే తాతయ్య? ముందు మొదలెట్టింది ఆ ముసలిదే. నువ్వు ఇప్పుడే వయసుకొచ్చావు మరి. యా, ఇప్పటికీ మా ఊరు వెళ్తే నాకు పిల్లనిస్తానంటారు తెలుసా? పెంచుకోమనా? తాతయ్య మీరు తర్వాత గొడవ పడవచ్చు. ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, లేగండి. నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నాను. ప్రసాద్ నువ్వురా. ఎక్కడికి? నువ్వురా చెప్తాను. అలా ఎంతసేపు చూస్తావు? ఏదో ఒకటి అడుగు. అడగవా? రేయ్ వినిపించట్లేదా? అంటే ప్రేమగానే అన్నాను కదా. సరే ఏం చెప్పు. నేను వాళ్ళని రమ్మని చెప్పలేదు ప్రసాద్. అమ్మ చెప్పిందంట నేను ప్రెగ్నెంట్ అని. మరి ఆవిడే రావచ్చు కదా. అమ్మతో పాటు బంధువులందరూ వస్తున్నారు. బంధువులంతానా? ఇది ఇల్లా మడత మంచాలి సత్రమా? నేనెవరిని రమ్మని చెప్పలేదు ప్రసాద్. నేను నిన్నేం అనలేదమ్మా. గజనీ మొహమ్మద్ దండయాత్ర చేసినట్టు బంధువులంతా ఒకేసారి ఇంటి మీద పడిపోతే ఎంత ఖర్చు? పొని వద్దని చెప్పేద్దామా? చీప్ గా ఉంటుంది ప్రసాద్. అలా ఎలా అంటాం? వాళ్ళంతా మన మీద అంత అభిమానంతో వస్తుంటే. అనాథ సేవం చుట్టూ కాకులు తిరుగుతున్నట్టు అయిపోయింది ఆ పరిస్థితి. సర్లే నేను వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూస్తాను. అంటవా అంటవా. హాయ్ బేబ్, ఏం చేస్తున్నావా? ఖాళీగానే ఉన్నా. ఖాళీగా ఉండే బదులు కాలు పట్టొచ్చుగా. కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెడతా. పొగర్రబోతు మాటలు. రే ఒరేయా, కాసేపు ఇలాగొచ్చి కాలు పట్టరా. నేను కాలు పట్టాలా? ఏ నామస్యా, పెద్దలకి సేవ చేస్తే పుణ్యం వస్తుందో. ప్లీజ్. కాలుతో పాటు పేక కూడా పిసికేనా? ఫ్రీగా ఉంటది. ఆ పని చేయను ఆయన, నాకు ఈ తలనొప్పి వదులుతుంది. దానికి ఇంకా చాలా టైం ఉంది. అయినా నేనేం లైఫ్ చూశాను గనక. 10 మంది పిల్లల కన్నాం, పెళ్లిళ్ళు చేశాం, ఇంకేం చూడాలి? కోడు గుడ్లు పొదిగినట్టు అంతమంది పిల్లలు కన్నారా? వీళ్ళంతా మన ఇంటికి వస్తే మన పరిస్థితి ఏంటి? ఓ, ఇప్పుడు టైం ఎంత అయింది? దిస్ ఇస్ బూస్ట్ తాగే టైం. ఒరే గ్లాస్ బూస్ట్ పట్టురారా. అమ్మమ్మ నీకు? ఉమెన్స్ హార్లిక్స్. ఎముకలు గట్టి పడతాయని. అన్ని ఆప్షన్లు లేవండి మన దగ్గర. నాకే ఏమైనా తాగాలనిపిస్తే మంచినీళ్ళు వేడి చేసుకుని తాగుతాను. డబ్బుండి అనుభవించడం చేతగాని వాడు రోడ్డు మీద బిచ్చగాడు ఒక్కటే. 2 ప్యాకెలైతే ఇలాంటి కొటేషన్లు మనం చెప్తాను నేను. ఆ 2 పెగ్గలకైనా డబ్బులు తీయాలి కదా. ఏటి మరి? అబ్బా, ఆహా. ఛీ అమ్మ, ఈ తలేంటో, ఈ దెబ్బలేంటో, నా పరిస్థితి ఏంటో. మాస్టరు, సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొద్దానండి సార్. లేదండి, ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళేసి వస్తున్నాను. మెడికల్ షాపా? తలగా కట్టేయండి సార్. ఎవడో తలక మార్చినోడు ఆకుల్లో శ్రేష్టమైనది గోరింటాక్ అంటేను. అంటే గోరింటాక్ పప్పు చేశానండి. అది నా వైఫ్ తిని దాని మూతంతా ఎర్రగా పండిందండి. అంటే ఓ సంవత్సరం దాకా మూతికి లిప్స్టిక్ రాసుకునే అవసరం లేకుండా చేశారన్నమాట. మరి తలగా దెబ్బేండి సార్. కోపంతో ప్లేట్ ఇసిరింది, నా తల చిట్లింది.
మీరు ఇంట్లో కన్నా గాంధీ హాస్పిటల్లోనే ఎక్కువ ఉంటున్నారు. ఏం చేద్దాం సార్, ఆడవాళ్ళ డామినేషన్ ఎక్కువ అయిపోయింది. మనం ఎలాగే చేతులు కట్టుకుని కూర్చుంటే రేపు పొద్దున్న పిల్లలు కనాల్సింది కూడా మగవాళ్ళే అవుతారండి. సృష్టి ధర్మం మారిపోద్దండి. పదండి సార్ అడుగుదాం. సార్ తపేలు ఇంకా తన చేతిలోనుంది, తర్వాత చిట్లేదు మీతలే. ఆల్రెడీ చిట్లు పోయేగల అయిపోయాం మనం. ఈరోజు తాడబడి తెలుసుకోవాల్సిందే. పదండి సార్. సార్ వద్దు సార్, రిస్క్ లేకపోతే రత్నాలు కూడా దొరకవు సార్. పదండి సార్. సార్ వద్దు సార్, సార్ రిస్క్ సార్, సార్ చెప్పేది వినండి సార్. సార్ 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 జైత్రి జైత్రి జైత్రి, ఓ ఎంఆర్ఎఫ్. ఏంటి ఎందుకలా అరుస్తున్నావు? ఈరోజు మా ఇంట్లో ఏం కూరలు లేవు. కూరలు లేవా? ఆయన తల చూసావా? అది అబ్బేంటి? ఇప్పుడు ఏమైంది? అది బ్యాండేజ్ అనుకున్నావా, బాసికం అనుకున్నావా ముచ్చటపడి కట్టుకోవడానికి? తలబద్దలు కొడిసావు. మా ఇద్దరి మధ్యలో 100 గొడవలుంటాయి ప్రసాద్, అవన్నీ నీకు అనవసరం. సాటి మగాడిగా సానుభూతి చూపించడంలో తప్పేం లేదు. మాస్టారు మూతి కోతిలా అయిపోయిందన్నారు, బానే ఉంది. మేకప్ సార్. ఓ సరే జైత్రి, మీ ఇద్దరిలో పైచే నీదే ఉండొచ్చు, కానీ దానికి కూడా హద్దు ఉంటుంది. డివోర్స్ సిచ్యువేషన్లో మనం ఎంత బాధపడ్డామో తెలుసుగా. తప్పు జరిగింది, సరిదిద్దుకున్నాం. కానీ ఆ తప్పు నుంచి ఏం నేర్చుకున్నాం? నీ ఇష్టం, ఆలోచించు. సార్ ఇంటికి ముసలోళ్ళు వచ్చారు. హార్లిక్స్ డబ్బా ఏమైనా దొరుకుతుందండి మన ఇంట్లో? ఊరుకోండి సార్, మా ఇల్లు సూపర్ మార్కెట్ అనుకుంటున్నారా? ఏది కావాలన్నా మా ఇంటి మీద పడతారు. విశ్వాసం లేదు ఇడికి. వస్తాను మాస్టారు, వస్తానే మరఫ్. 4 గోడల మధ్యలో జరుగుతున్న గొడవలు నలుగురికి తెలవాలా ఆదిత్య? తలకు కట్టుకడితే కనబడిన ప్రతివాడు ఏమేదని అడుగుతున్నాడు. బాత్రూంలో జారిపడ్డామని చెప్పలేం కదా. అది నాకు అనవసరం, కానీ ప్రతిదీ ప్రసాద్కి చెప్తే బాగోదు. అదేంటి, మీరిద్దరు ఫ్రెండ్సే కదా. అది ఆఫీస్ వరకే. నిజమే, తను మన ఇద్దరిని కలపడానికి ట్రై చేసిండు, దానికి నాకు కన్సర్న్ ఉంది. కానీ మన ఇద్దరి మధ్యలోకి వస్తే మాత్రం బాగోదు. ఏంటి అరుస్తున్నావు? నా కోపం రాదనుకున్నావా, లేక చేతగానో అనుకుంటున్నావా? ఏదో గతంలో తప్పు చేశానని ఇప్పటికీ చెల్లిస్తున్నాను. నా వల్ల నీకు ఏ ప్రాబ్లం రాకూడదని, నువ్వు బాధపడకూడదని భరిస్తున్నాను. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. భరిస్తున్నావా అంటే నేను రాక్షసినా? అది నీకే తెలియాలి. నేను కూడా నీతో పాటే వర్క్ చేస్తున్నాను కదా, నాకు స్ట్రెస్ ఉంటుంది కదా. పనామని పెట్టుకుందామంటేనేమో వద్దంటావు. కోపం వస్తే చేతికి దొరికితే అది విసిరేస్తావు. కేవలం ఆడదాన్ని కొట్టకూడదని ఒకే ఒక కారణంతో ఏం అనలేకపోతున్నాను. తప్పు నాదేలే, నిన్ను నమ్మొచ్చినందుకు సారీ. రాత్రి తాగింది దిగిందా? రావు గారు బలవంత పెడితే 2 పెగ్గలేసా అంతే. తాగి ఎంత రచ్చ చేసావు తెలుసా? కొంపదీసి రాత్రి బెడ్ మీద సుస్సు పోసానా? నన్ను బెడ్రూమ్కి రమ్మన్నావు తెలుసా? కొంపదీసి మీరు వచ్చారా ఏంటి? వద్దామని అనుకున్నాను, మళ్ళీ తిరిగి రాలేనేమోనని రాలేదు. ఓ రాత్రి మీరు చీర కట్టుకున్నారా? లేదు. ఏం లేదు, నా టేస్ట్ మరీ అంత వరస్ట్గా ఉంది ఏంటని. ఏం ఆలోచించావు? దేని గురించి? హీరింగ్ దగ్గరికి వస్తుంది, లాయర్ కాల్ చేశారు. మ్యూచువల్ గా మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే డివోర్స్ ఈజీ అవుతుంది. ఆ విషయమే నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను స్వాతి. చెప్పు. భార్యాభర్తలన్నా గొడవలు జరుగుతాయి స్వాతి. కోపంలో ఉన్న 4 మాటలు నిన్ను బాధ పెట్టుండొచ్చు. అంత మాత్రాన్ని విడిపోవడమే దీనికి సొల్యూషన్ అని నేను అనుకోవట్లేదు. ప్లీజ్ ప్రసాద్, కలుసుందామని మాత్రం కన్విన్స్ చేయకు. విని విని విసిగిపోయాను. విడాకులే దీనికి కరెక్ట్ సొల్యూషన్. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వు. ఈ డిస్కషన్ ఇప్పుడు ఉండేవే కదా. అల్లుడు ఆకలేస్తుంది, ఈ టైంలో అరిటాకులో అన్నం తింటే అదిరిపోతాయ్యా. మావయ్య మీకు బాగా ఆకలేస్తుంది. అవును, ఎవడో పెద్ద మనిషి మిమ్మల్ని పిలిచి పంచభాక్ష పరమాన్నాలు పెట్టాడు. మీరు కూడా సిగ్గు లేకుండా పొట్ట పగిలేదాకా తిని బయటకు వచ్చారు. అద్భుతం. అంగుడి దాకా అన్నం పెట్టాడు కదా, అన్నదాత సుఖీభావాన్ని దీవించాల్సింది పోయి అప్రాచుడు అప్పడం పెట్టలేదని అమ్మ నా బూతులు తిట్టే రకం మీరు. అదే మర్యాద. అప్పడం పెట్టాలి కదా, పెరుగానంలో నంచుకుంటే కమ్మగా ఉంటది. కూతురు జీవితం బొక్కడిపోయిందని బాధపడాల్సింది పోయి బంతి భోజనం కావాలని ముసలి. మనసులో బాధ ఉంది కదా అని బయటకు బోర్ని ఏడలేం కదా ప్రసాద్. సర్దుకు బొమ్మని సర్ది చెప్పగలను గాని దగ్గరుండి చూడలేను కదా. ఈ మొక్క అక్కడ చెప్పు. లోపాలుంటే చెప్పాలి, కానీ లోకు చేసి మాట్లాడితే లైఫ్ పంచుకోలేను. ఎవరెంత చెప్పినా నా డిసిషన్ మార్చుకున్నానా? కాలం గాయాన్ని మానుపుతుంది అంటారు మాయ, కానీ మీ అమ్మాయిని మార్చేసింది. ప్రసాద్,
అమ్మాయి కోపంలో ఉంది, అంతేగాని నీ మీద పగతో కాదు. అర్థం చేసుకో. పక్కనే ఉన్న మనిషిని పట్టించుకోకపోవడం కన్నా పెద్ద రివెంజ్ ఏముంటుంది మావయ్య? మాటల్లో పడి భోజనం విషయం మర్చిపోయాం. ఏం వండుకుందాం? అడుక్కునేవాడు కూడా పర్సలో చిల్లర వెతికినంత సేపైనా ఆగుతాడు, కానీ మీరు మాత్రం కాకి పిండాన్ని తినే లోపు శవాన్ని పీకు తింటారు. నానా, వాచ్మెన్ తో చేపలు తెప్పించాను, ఏం చేయమంటారు? ఉప్పు పసుపు వేసి బాగా కడగమ్మా. సరే నాన్న. ఆగో, హా? తర్వాత పొయ్యి మీద వండాలని కూడా చెప్పండి, లేదంటే పచ్చి చేపలు ప్లేట్లు వేసుకొచ్చి కడుపులో తినమంటది. అన్నం తింటున్నావో చేప మందు మిగుతున్నావో తెలియక చచ్చి ఊరుకోవాలి. నేను ఉన్నా కదా అల్లుడు, నీకు శుభ్రంగా వంట చేసి పెడతాను. మీకు గేటు తీయడం వచ్చా మావయ్య? వచ్చు. ఏం లేదు, వాచ్మెన్ తీసేద్దాం అనుకుంటున్నాం, మీరు సెట్ అవుతారేమో అని. మీరు కాదు, మీ అమ్మాయికి నేర్పించండి. నేను దగ్గరుండి నేర్పిస్తా కదా అల్లుడు. అయినా ఎవరు చేస్తే ఏంటి? యుద్ధం సైనికుడు చేయాలి, చెలికత్తులు కాదు. నాన్న మర్చిపోయాను, చేపలు గుడ్లున్నాయి, ఆమ్లెట్ వేనా? ఎందుకు, ఎగ్ దోసే, సాయంత్రం సరదాగా కూర్చొని తిందాం. చేప గుడ్లతో ఆమ్లెట్ వేసేద్దంట. ఆ పులుసులైనా దూరంగా చల్లండి, లేదంటే చీరకు ఎంబ్రాయిడింగ్ చేస్తానంటది. వంటల్లో ట్రెండ్ మార్చి టార్చ్ బేరర్ అయిపోదాం అనుకుంటుంది. ఇది దీని దిక్కుమాల మాటలు. చెయ్యి. అల్లుడికి కోపం ఎక్కువ, సహనం తక్కువ. అమ్మా నేను చేస్తానుండు. చూడమ్మా స్వాతి, ప్రసాద్ మాటల్లో నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. అతను తగ్గి మాట్లాడుతున్నాడంటే నిన్ను వదులుకోవడం ఇష్టం లేదనే కదా. ఎప్పుడూ విడిపోదామని కాదమ్మా, ఎలా కలుసుండాలో కూడా ఆలోచించాలి. అప్పుడు సొల్యూషన్ నీకే దొరుకుతుంది. ఇప్పుడు బానే మాట్లాడతాడు నాన్న, కోపం వస్తే కొడతాడు. మారతాడేమో అని ప్రతిసారి భరించాను, ఈసారి నిజంగా మారినా భరించే శక్తి నాకు లేదు. తప్పమ్మా, భూదేవంత శక్తి ఓర్పు ఆడదానికే ఉంటాయి. కొడుకు తప్పు చేస్తే తల్లి భరిస్తుంది, మన్నిస్తుంది, అంతేగాని బయటికి పొమ్మని చెప్పదు. మగాడికి మొదటి ధైర్యం, ఆస్తి అమ్మే. అతనిలో తప్పు ఉండొచ్చు, ఓర్పుతో క్షమిస్తేనే కదా ఆడదానిలో అమ్మ కనిపిస్తుంది. మా అమ్మవు కదూ, నా మాట వినవా? ప్లీజ్ నాన్న, బలవంత పెట్టుకో. మనసు చంపుకొని మళ్ళీ తనతో ఉండలేను. అమ్మా, ఏంటో ఈ కాలం పిల్లలు. రావు గారు అద్భుతమైన భోజనం పెట్టించారండి. అంతా సాయిబాబా దయండి. అంతే. ఎవరో మహానుభావుడు 101 వారాలు అన్నదానం చేస్తాను మొక్కున్నాడంట. మనమంటే అన్నదానాల్లోనో సత్రాల్లోనో తింటాం, మరే ఇంట్లో పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది సార్. అవును సార్. పచారీ కొట్టువాడికి 15,000 ఇవ్వాలి, అప్పు తీరుస్తావా పొట్లాలు కడతావా అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు సార్. సార్ టీ తాగుతారా? ఆడికి 200 ఇవ్వాలి సార్. రోడ్డు మీద వెళ్తుంటేనే రకరకాలుగా చూస్తున్నాడు. ఇప్పుడు దగ్గరికి వెళ్తే దంపుడు లక్ష్మి బుర్రకథ వినిపిస్తాడు, పరువు పోద్ది సార్. అయితే వద్దులేండి సార్. కార్తీక్ మెసేజ్ చేశాడు, క్లయింట్ మీటింగ్ ఉందంట. ఇప్పుడా? వర్క్ ప్రోగ్రెస్ అడిగితే ఏం చెప్తామండి? కార్తీక్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సార్. ఆడి బొంద. సార్ మీది లవ్ మ్యారేజ్ కదా, ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా? నేనే సార్, కానీ ఒప్పుకున్నంత ఈజీగా మా రిలేషన్ తప్పుకుంది సార్. అంతా సర్దుకుంటుందిలేండి సార్. సార్ ఇప్పుడున్న బంధాలు బంధుత్వాలు వేరు సార్. భుజం మీద నుంచి చేయి మెడ మీదకి రావడానికి ఎక్కువ టైం పట్టట్లే. భయంతో బతకాలి, లేదంటే రోషన్ చంపుకొని రాజీ పడాలి. ఓరా, నువ్వు 2 డ్రాప్లు ఇచ్చావు, నేను ఒకటే ఇచ్చాను, సరిగ్గా ఆడా. అలాగే. నీరజ గారు ఆఫీస్లో ప్యాక్ ఆడేసుకుంటున్నారా? సత్య గారు మీకేం పోయే కాలం అండి. ప్రోగ్రామింగ్ కన్నా ప్లేయింగ్ కార్డ్స్ బాగా వచ్చు సార్, పైగా హ్యాండ్ కూడా మంచి రైజింగ్ లో ఉంది. నిన్న మందు, ఈరోజు ప్యాక్ ఆట, భోగం మేళం తప్ప ఆఫీస్లో అన్ని జరిగిపోతున్నాయి. ప్రసాద్ ఆడుకున్నారా? ప్రసాద్ నువ్వు నా పక్కనుంటే నాదే గెలుపు. ఏ ప్యాకెట్ల జోకర్ తక్కువైందా? ఆపండి, ఇంకా ఆఫీస్ ఇది. కార్తీకే కదా ఇన్స్టాలో రీల్స్ చేసుకోమన్నాడు, ఎన్ని హ్యాష్ ట్యాగులు పెట్టినా ఫాలోవర్స్ పెరగట్లేదని ప్యాకెట్ ఆడుకుంటున్నావు. ఒరే బక్కడా, నువ్వేరా మొక్క. సర్లే. పోనీలేండి సార్, వదిలేండి, లేదంటే కోతి కొమ్మొచ్చి తొక్కుడు వెళ్ళి ఆఫీసులో ఆడుకునేలా ఉన్నారు. మరే పదండి సార్. ప్రసాద్ క్లయింట్ వస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసేది? ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు ఇక్కడ. రావు గారు మీ ల్యాప్టాప్ ఏమైందండి? పేలిపోయింది సార్. పేలిపోయిందా? మరి పేలిపోదా?
ఎప్పుడో మీ నాన్నగారు ఆస్థానంలో దివాన్జీ వాడిన దిక్కుమాల ల్యాప్టాప్లు ఇచ్చావు. ఒళ్ళో పెట్టుకుంటే తొడలు వడలైపోతున్న హీట్కి. ఛార్జింగ్ పెడుతుంటే పేలిపోతుంది. దోమల కోసం పాంబెల్ వెలిగించిన ఢిల్లంతా ఒకటే పొగ. కార్తీక్, ఇవన్నీ ఇప్పుడు చెప్తారేంటండి? క్లయింట్కి ఏం చెప్తాం? ఐఎమ్ సారీ అని చెప్పు. శాలరీస్ వద్దా? జైత్రి, కెన్ యూ మేనేజ్? కార్తిక్ నేనా? ప్లీజ్ జైత్రి. ఓకే కార్తిక్. ప్రసాద్ గారు, జైత్రి మళ్ళీ ఏదో సెంటు కొట్టుకొచ్చింది సార్. చైనాలో ఎలకలు నొడగబెట్టి ఒక వాటర్ తీసి ఒళ్ళంతా చల్లుకుంటారండి. అది కొట్టేసుకుంది. ఇండియా కరోనా వస్తే మొట్టమొదటిసారి పోయే ప్రాణం అదే. దరిద్రం వదిలిపోద్ది దెబ్బకి. హలో గైస్. హలో సార్. హలో సార్. కార్తిక్, ఐ రెడీ? ఎస్ సార్. ఏంటి గొంతు సవరించుకుంటున్నావు? కొంప తీసి పాట పాడేస్తావా ఏంటి? అంటే ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా అని. సో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? జైత్రి సార్. ఓకే. ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సార్. కార్తిక్, ఆన్ టైం డెలివరీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్ షూర్ సార్. ఆ బ్యాలెన్స్ చెక్. ఎవరిని మోసం చేస్తారా? ఎవరిని మోసం చేస్తారా? కార్తీక్, సత్య నన్ను మోసం చేస్తున్నాడు. నీరజ గారు, తర్వాత మాట్లాడుకుందాం కదండి. హే క్యూట్ గర్ల్, వాట్ హ్యాపెండ్? ఇస్పేట్ 9ని జోకర్ అంటున్నాడు. పిల్లి కదా జోకరు. అలా ఎలా కుదురుతుందండి? ఓపెన్ జోకర్ 9 సార్, నాకు ఇస్పెట్ 9 తగ్గింది. అప్పుడు 9 కదా జోకర్. వాట్ ఈస్ దిస్ కార్తిక్? సార్ అది ఆఫీస్ లో ప్యాకెట్ అయినా కోడి పందాలు కూడా ఉన్నాయి. ముందు నాకు ఆన్సర్ చెప్పు కార్తీక్. 9 జోకరు. పిల్లి జోకరు. పిల్లి 9 జోకరు. 9 ఆపండి. మీటింగ్ అవుతున్న కామన్ సెన్స్ కూడా లేదా? ఆ బోడి అడిగెలిస్తే 10 రూపాయలు ఇవ్వాలి. నువ్వు ఇస్తావా? ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్. కార్తిక్, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని కంపెనీ రన్ చేస్తున్నావు. నువ్వు ఏమైనా చావు సార్. నువ్వు వర్క్ కంప్లీట్ చేశాకే పేమెంట్ చేస్తావు. సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ పేమెంట్ సార్ సార్ సార్. పిల్లే జోకరు. పిల్లే జోకర్. టూ వన్ థింగ్ సార్, ప్యాకెట్ ఆడుకోండి సార్. పేమెంట్ సార్ సార్ సార్. నీరజ్ గారు, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకోమన్నాం కదండి. ఫాలోవర్స్ లేరుగా. కార్తీక్, రావు గారు పడిపోయారు సార్. ప్రసాద్ ప్లీజ్ హ్యాండిల్. హాస్పిటల్ బిల్స్ కూడా నా దగ్గర డబ్బులు లేవు. కార్తీక్, అది కాదు. ఆఫీస్కి పొద్దున్న పాల వ్యాన్లో వచ్చాను ప్రసాద్. మళ్ళీ లిఫ్ట్ ఇవ్వడానికి లేట్ అవుద్ది, ఎవరు దొరకరు. కార్తీక్, ఇంతకు జోకరు నేను నేను నాకంటూ సొంతం ఎవరూ లేరు. నేను తల్లి మొహం ఎరగని వల్లకాటి బిడ్డని. రావు గారు, రావు గారు, రావు గారు, ఏంటి సార్? ఏమైంది సార్? శాలరీలు పడ్డాయా సార్? శాలరీయా సార్? చేద్దాకా వచ్చిన చెక్కు చెడతొబ్బేశావు. సిగ్గులేదా నీకు? ఇంతకి జోకరు 9 పిల్ల. మీ మా